కూలీ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక మ్యాన్షన్ హౌస్ నడిపిస్తుంటాడు దేవాతో పాటు కొంతమంది మనుషులు ఉంటారు. అయితే సడన్ గా దేవా స్నేహితుడు చనిపోయిన వార్తను వింటాడు. అయితే చనిపోయిన స్నేహితుడు హార్ట్ అటాక్ తో కాకుండా ఎవరో కొట్టడం వల్లనే చనిపోయాడు అనే విషయాన్ని కనుక్కుంటాడు. అయితే అక్కడ నుంచి ఏం జరిగింది అనే ఎంక్వైరీ చేయడంతో కథ ముందుకు వెళ్తుంది. తన స్నేహితుడు చావు గురించి తెలుసుకునే ప్రాసెస్ లో దేవా ఒక హార్బర్ కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత దేవా ఎటువంటి పరిస్థితులు చూశాడు, ఆ హార్బర్ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మ్యాన్షన్ హౌస్ ను నడపక ముందు దేవా ఏం చేసేవాడు, సైమన్ దయాలతో దేవా సంబంధం ఏమిటి, ఇంతకు కథలో ప్రీతి ఎవరు, స్నేహితుడిని చంపిన వాడిని వెతుక్కొని వెళ్లే ప్రాసెస్ లో అసలు దేవా ఏం తెలుసుకున్నాడు, ఇటువంటి అంశాలు చూడాలంటే సినిమాను చూడాల్సిందే. ఒక సినిమాలో చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళను డీల్ చేసే విధానం కూడా తెలియాలి. దీనిలో లోకేష్ కనకరాజు ఎక్స్పర్ట్ అని విక్రమ్ సినిమాతోనే మన అందరికి అర్థమైంది. అయితే ఈ సినిమా విషయంలో కూడా స్టార్స్ ను డీల్ చేయడంలో ఎటువంటి ఫెయిల్యూర్ జరగలేదు. ఫస్ట్ హాఫ్ లో కనిపించే ముగ్గురు స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ డ్యూరేషన్, పర్ఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ లో కూడా మంచి సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు లోకేష్. ముఖ్యంగా ఉపేంద్రను డీల్ చేసిన విధానం, అలానే అమీర్ ఖాన్ ను చూపించిన విధానం ఇవి అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. రజనీకాంత్ లో ఏ అంశాలు ఇష్టపడతారో వాటిని అక్కడక్కడ ప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు దర్శకుడు. ముఖ్యంగా కథకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చాడు అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ, డైరెక్షన్, క్యారెక్టరైజేషన్, అనిరుద్ మ్యూజిక్, గిరీష్ గంగాధర్ సినిమాటోగ్రఫీ బాగుంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని ల్యాగ్ సీన్స్, ఎడిటింగ్, మొత్తంగా ఓపికతో కూర్చుంటే కూలీ కొంత వరకు న్యాయం చేసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.